నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు సాత్విక్ అన్న. అన్న మీరు ఇంతకు ముందుకు ఆవులు తెచ్చి అమ్మేది కదా, ఆవులు తెచ్చి అమ్మే బిజినెస్ చేశారు కదా, అవు ఆ బిజినెస్ లాస్ అంట కదా మీరు? అవు లాస్ అయినాము. వేరే అంటే మీకు అంటే ఆవులు తెచ్చి అమ్మాలని మీకు ఐడియా ఎట్లా వచ్చింది? అంటే వేరే వాళ్ళ దగ్గర చూసి, అంటే వేరే వాళ్ళు అమ్ముతుంటారు కదా తీసుకొచ్చి అమ్మేది నేను చూసిన. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే నేను అమ్మడం అట్లా అమ్మాలని ఎందుకు అనుకున్నానంటే రైతులని వేరే వాళ్ళు లాస్ చేస్తున్నారు. లాస్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి లాస్ అంటే ఎక్కువ రేట్లు ఆవులు ఏంటంటే మన ప్రాబ్లం ఉన్నా కూడా రైతుకు ఏదో ఒకటి మాయమాటలు చెప్పి అట్లా ఆవులను అమ్మేసేది. రైతు ఏం చేస్తాడంటే 10 రూపాయలు కష్టపడి ఉన్న దాంతో ఇంకా సరికొన్ని పైసలు తక్కువ పడితే అవి అప్పు తీసుకొచ్చుకొని వేసుకుంటాడు. కాబట్టి దానివల్ల ఆ రైతు తెచ్చుకున్నాక పాలు ఇవ్వకుండా ఉంటుంది కదా అన్న, లాస్ అవుతాడు. కాబట్టి అట్లా రైతు బాధలు చూసి నేను ఆవులో బిజినెస్ చేయాల్సి వచ్చింది. తీసుకొచ్చి అమ్మేది. అంటే మీకు డైరీ ఫామ్ అసలు ఈ డైరీ ఫామ్ ఎప్పటి నుంచి మీకు ఈ డైరీ ఫామ్? నేను ఇప్పుడు 8 years అవుతుంది అన్న డైరీ ఫామ్ పెట్టుకుని. 8 years అవుతుంది. 10th class అయిపోగానే నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేక డైరీ అంటే నాకు పశువులు అంటే కొంచెం ప్రాణం అన్నట్టు. దాంట్లోకి హెల్పింగ్ నేచర్ చేయాలని, సేవ చేయాలని నేను ఆవులను తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకొని ఒక ఆవును తెచ్చుకున్నా. ఫస్ట్ ఒక ఆవును తెచ్చుకున్నా. ఒక ఆవును తెచ్చుకుంటే అది ఫస్ట్ అయితే 12 లీటర్లు ఇచ్చింది, 14 లీటర్లు ఇచ్చింది ఫస్ట్. 10th class అయిపోగానే 10th అయిపోయింది. ఇక ఇంట్రెస్ట్ లేక ఆవును తెచ్చుకున్నా. ఈ ఆవును తెచ్చుకున్నా ఫస్ట్. అంటే ఇక ఇంట్రెస్ట్ లేదు, స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇక నాకు చదువుకోవడం ఇంట్రెస్ట్ లేక ఇక కంటిన్యూ అంటే స్టడీ కూడా కంటిన్యూ చేసిన. ఆవును తెచ్చుకున్నా. అంటే ఇక పైసలు సంపాదించాలన్నట్టు ఈ ఆవును తెచ్చుకున్నా. ఈ ఆవు 85,000కి తెచ్చిన. ఫస్ట్ 85,000కి తెచ్చిన రోజే 2 లాగలేసింది జర్నీలోనే. సరే అదే ట్విన్స్ కుట్టి అన్నట్టు 2 కోలి ఆగలు. షాద్నగర్లో కొన్నా. తెస్తుంటే ఇంటికాడ దింపగానే 2 లాగలేసింది. ఇంటి దగ్గర కట్టేసేది, షెడ్ కూడా లేకుండే ఫస్ట్లో. ఇంటి దగ్గర కట్టేసేది ఒక ఆవును తెచ్చి ఫస్ట్లో. దీనివల్లనే మేము అంత డైరీ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఫస్ట్ 14 లీటర్లు ఇచ్చింది అన్న ఫస్ట్ ఈత. అంటే 1 month ఇచ్చింది. ఆవు కొంచెము ఇక కరెంటు సర్క్యూట్ అయ్యి ఆవు కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి ఆవు చనిపోయి ఆవు ఇక దాన్ని మళ్ళీ 45,000 పెట్టి 2 years ఆవు కొంచెం మొత్తమే ప్రెగ్నెంట్ కాలేదు, డెలివరీ కూడా కాలేదు, పాలు కూడా బంద్ అయిపోయినాయి. ఆవు చనిపోయి ఆవుని అందరు చాలామంది అన్నారు. ఏమన్నారు అంటే ఆవుని ఎందుకు అయ్యా ఇక చనిపోతుంది ఆవు, అమ్మేసేసేయి వద్దు అని అన్నారు. ఇక ఒకరు ఎప్పుడు చెప్పింది వినకుండా నేను దీనికి సేవ చేసి బాగానే మా ఓన్ పైసలు మళ్ళీ పెట్టి ఆవుని అక్కడికి రికవరీ చేయించుకున్నా. ట్రీట్మెంట్ చేసుకున్నాక 2 years తర్వాత మళ్ళీ ఆవు ఈటుకు వచ్చింది. అప్పుడు క్రాసింగ్ చేపిస్తే ఆవు మళ్ళీ సక్సెస్ అయింది, ప్రెగ్నెంట్ సక్సెస్ అయింది. అయినాక ఆవు అప్పటి నుంచి మళ్ళీ కొంచెం రికవర్ అయింది ఆవు. ఇట్లా పాలు 12-14 లీటర్లు ఇచ్చింది అప్పుడు కూడా. అప్పటి నుంచి మీరు పెద్దగా డైరీ ఫామ్ డెవలప్మెంట్ చేసుకున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఫాదర్ మా మదర్ ఏమన్నారంటే వద్దురా చదువుకో, నీకు ఎందుకు అవసరం లేదు, ఊరికి చదువుకుంటే జాబ్లు వస్తాయి అని అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేక నేను ఇక చదువుకోను అని చదువుకుంటే ఇక ఏదన్నా జాబ్లు వస్తాయి, గిట్లే ఏమన్నా పోయినా కూడా వేసుకోవచ్చు, జాబ్ చేసుకున్నా నెలకు 56,000, గొడ్డు కష్టం ఎందుకురా మాలేక ఎందుకు కష్టం చేస్తావా అంటే ఇక నాకు ఇక వాళ్ళు చెప్పినా కూడా ఇక ఇంట్రెస్ట్ లేక డిగ్రీ కంప్లీట్ చేసిన. అక్కడిక్కడ డిస్కంటిన్యూ డిగ్రీ కంప్లీట్ చేసిన. ఇక ఆవులు అంటే ఇక ఏమైందంటే అందరూ పెద్ద మనుషులు ఏమంటారు విలేజ్లో అంటే చదువుకున్నాను మాలేక ఎందుకురా కష్టం చేస్తున్నావు అని అందరూ ఇక చీప్గా తీసేసే వరకు ఇక మళ్ళీ సిటీలో నేను యురేకా వర్క్స్లో జాబ్ చేసిన. 2018 నుంచి జాబ్కి వెళ్ళిన. 3 years చేసిన. 3 ఏళ్ళు చేసిన. 3 ఏళ్ళు చేసినాక ఇక ఆడ ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే శాలరీకి అది మెయింటెనెన్స్ కాక ఇక వచ్చే ఖర్చులు మొత్తం వచ్చేది ఆడ 12-14 వేలు వచ్చేది ఫస్ట్లో. 12-14 వేలు వస్తే ఇక ఆడ వస్తే ఇక ఆటో కిరాయిలు, బస్కి ఛార్జెస్ అవే దాంట్లోకి వెళ్ళిపోయేది. మా తిండి వచ్చే వరకు మా అంటే నెలకు 4,000-5,000 వేలు వస్తాయి. అవి ఏ దానికి సరిపోతలేవు అని అక్కడిక్కడ 3 years కష్టపడి చేసిన. ఇక అందులో ఇన్కమ్ వస్తలేదు, ఏం వస్తలేదు, ఇక వేస్ట్ మనం చేసేది ఎందుకని ఇక మళ్ళీ డైరీలకే దిగేసాం. కిరాయిలకే అయిపోతున్నాయి కాబట్టి అందుకనే మానేయడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఇక డైరీ మళ్ళీ డెవలప్మెంట్ చేసుకుందాం, మన పని మనం సొంతంగా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఊర్లోకి వచ్చేసి మళ్ళీ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఉండే యావ ఉండే
ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ 2 ఆవులను తెచ్చుకొని అట్లా డెవలప్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎన్ని ఆవులు మొత్తం మీ దగ్గర? ఇప్పుడు మొత్తం 7 ఆవులు ఉన్నాయి అన్న. మొత్తం 7 ఆవులు. 7 ఆవులు ఉన్నాయి, 2 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు 7 ఆవులల్లో అన్ని పాలిస్తున్నాయి. ఒక ఆవు నుంచి 7 ఆవులను చేసినాను. 7 ఆవులను చేసి ఉద్యోగం హైదరాబాద్లో చేసి ఉద్యోగం విడిచిపెట్టేసి ఆవులకు వచ్చి డైరీ ఫార్మింగ్ చేసుకుంటాం. డైరీ ఫార్మ్ షెడ్ పెట్టుకున్నాం. డైరీ ఫార్మ్ ఇది ఆవుల షెడ్. ఇది నా ఓన్గా వేసుకున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, నా ఓన్గా వేసుకున్నాను. అంటే నీ ఓన్ కంటే ఎట్లా వేసుకున్నావు? ఓన్గా అంటే ఇక నేను ఇక జాబ్ వేసి ఈ ఆవులని డెవలప్మెంట్ చేసుకొని ఇక నా సొంతంగా నేనే వేసుకున్నాను. మా వాళ్ళు ఖాళీ వచ్చి ఎల్బీ వేసేది, ఖాళీ గడ్డి కోసి ఎల్బీ వేసేది. మా ఫ్యామిలీ బోల్ వేసిన 6 బోల్ వేసిన, 6 బోల్ వేసి 6 బోల్ ఫెయిల్ అయినాయి. 6 ఫెయిల్ అయినాయి. ఏదో వాటర్ తానికే వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా, ఇప్పటికీ కూడా ప్రజెంట్ కూడా తానికే వస్తున్నాయి. లేకపోతే నేను ఈ డైరీని ఇంకా డెవలప్ చేసుకుంటాను. 6 బోర్లు ఒక 500 పైన వేసిన, 560 600 వరకు వేసిన. వాటర్ లేవు, వాటర్ ఏదో తాగడానికి ఒకటే ప్రస్తుతానికి వస్తున్నాయి. అట్లా దాన్ని కొంచెం స్టోరేజ్ లేక రోజుకు ఒక మడికి సప్లై చేసి గడ్డిని పారబెడుతున్నాం అన్నట్టు, గడ్డి వేస్తున్నాం అన్నట్టు. ఇక మంది వ్యవసాయం చేసినా కూడా అది ఇన్వెస్ట్మెంట్ పెడితే అది లాస్ట్ మూమెంట్లో అది ఏమవుతుందంటే ఇక ప్రాఫిట్ వస్తలేదు. ఇక ఇక ట్రాక్టరు దానికి ఛార్జెస్ ఇక దున్నినందుకు దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి అని ఇక మంది పొలాలు ఎందుకు చేస్తున్నాడు అన్నట్టు ఇక ఉన్న కాడికి డైరీ మీదనే ఖాళీ రన్నింగ్ అవుతుంది. 2.5 ఉందన్న. డైరీ ఫార్మింగ్ చేస్తున్నావు. ఇప్పుడు అంతా బాగానే ఉందన్నా. నువ్వు చిన్నప్పటి నుంచి అంటే 10th అయిపోగానే నువ్వు యావ్ తీసుకున్నావు. ఈ యావ్ నుంచి మంచి సక్సెస్ వచ్చింది. నీకు యావ్ నుంచి చచ్చిపోయి యావ్ బతికిన అంటే 15 లీటర్ 14 లీటర్ పాలు ఇచ్చిన అంటే దీని నుంచి నీకు సక్సెస్ అయింది. యావ్గా నీకు సక్సెస్ చేసింది. మళ్ళీ నువ్వు జాబ్ మళ్ళీ యావ్ నీ దగ్గర ఉన్నాక మళ్ళీ జాబ్ ఎక్కినావు. నువ్వు హైదరాబాద్లో డ్యూటీ చేసినావు, 3 ఏళ్ళు డ్యూటీ చేసినావు. అయినా మళ్ళీ డైరీ ఫార్మింగ్ మళ్ళీ రిటర్న్ శాలరీలు నచ్చక అంతా అదే ఇవాళ టార్చర్ ఉంటుంది కదా అన్న. ఒకని కింద బతికి ఎన్ని రోజులు అంటే వాళ్ళ ఏముంటుంది అంటే ఫోర్స్ ఉంటుంది. ఇంత టార్గెట్ ఈ మంత్లీ ఇంత టార్గెట్ ఇవ్వాలని ఉంటుంది అన్నట్టు కమిట్మెంట్. ఇక అది మనం ఇక ఒక మంత్ అవుతుంది, ఇంకో మంత్ కాదు. ఇక అట్లా వాళ్ళు ఇక ఊకే టార్చర్ చేస్తున్నారని ఒకరి కింద వేయడం ఎందుకు, బానిస బతుకు అని మనం చేస్తేనే వాళ్ళు కూడా బతుకుతారు. అట్లా అని ఎందుకని మానేయడం జరిగింది. డ్యూటీ టైమింగ్ అంటే మినిమం మార్నింగ్ 8 o'clock అంటే పొద్దుగల 4 గంటలకి లేచేది. 4 గంటలకు లేచి స్నానం చేసి అంటే ఇక నాకు డైరీ ఉండే, అప్పటికి ఆవులు కూడా ఉండే. ఈ ఆవుల కూడా పని తీర్పుకొని మళ్ళీ పొద్దుగల మళ్ళీ 6:30కు బస్సు ఎక్కి మళ్ళీ సిటీ పోయి వచ్చే వరకు ఇక డ్యూటీకి 8 గంటలకు పోయేది. 8 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు. ఇంటికి నైట్ 9 అయ్యేది. మళ్ళీ సిటీ నుంచి వచ్చే వరకు అంటే బస్సులు అప్పుడు 14,000 వచ్చేదండి. అది మొత్తం ఇచ్చిపెట్టి మళ్ళీ అది ఇచ్చిపెట్టి మళ్ళీ డైరీ ఫామ్లోకి వచ్చినావు. మళ్ళీ డైరీ ఫామ్లోకి వచ్చినాక మళ్ళీ కొన్ని ఆవులు తెచ్చుకున్నావు. కొన్ని ఆవులను తీసుకున్నా. మళ్ళీ కొన్ని ఆవులు తీసుకున్నాక మళ్ళీ నువ్వు ఇట్లా ఆవులు తెచ్చి అమ్మినావు కదా. మరి ఎందుకు అట్లా ఇప్పుడు తెచ్చి అమ్ముతలేవు? ఈ అందులో లాస్ అయిపోయినా. ఏమైందంటే ఆవులు కొంచెము చాలా డిస్టెన్స్, చాలా దూరము. మహారాష్ట్ర అవతల నుంచి తెచ్చింది నేను. పుంగనూరు ఆవులను కూడా తెచ్చిన, చాలా దూరం నుంచి తెచ్చిన. అది ట్రావెలింగ్ ఏమవుతుంది అంటే జర్నీ చాలా డిస్టెన్స్ కదా, నిలబడి ఆవులకు క్యాల్షియం కూడా డౌన్ అయిపోతుంటాయి. కొన్ని ఆవులు ఏమవుతుంది అంటే మనకు కంటికి కనిపిస్తాయి యాక్టివ్గా ఉన్నట్టు, అది ఆటోమేటిక్ అకస్మాత్తుగా ఏమవుతుంది అంటే ఆవుకు హెల్త్ ఆటోమేటిక్ కాల్షియం డౌన్ అయిపోయి ఆవు వీక్నెస్ అయిపోయేది. వీటికి వచ్చే వరకు డెలివరీ అయ్యేది కదా. డెలివరీ అయ్యే మూమెంట్లో ఆవు ఇక నొప్పులు టైం కాకముందుకే డెలివరీ అయ్యేది అన్నట్టు. టైం కాకముందుకు డెలివరీ అయితే ఏమవుతుందంటే లేగలు చనిపోతున్నాయి. చనిపోవడం వల్ల ఆవులు కూడా ఏమవుతుందంటే బ్లడ్ టాయిలెట్ పోస్తున్నాయి, చనిపోతున్నాయి. ఆవులు కూడా చనిపోయినాయి. ఇప్పటికి నేను 6 ఆవులు చనిపోయినాయి. 5-6 లక్షలు లాస్ అయినందుకు ఇక మళ్ళీ ఇక అది మనకు సెట్ అయితే లేదని ఆవులు తెచ్చి అమ్మడం ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? నేనా 6 months నేను ఆవులను తెచ్చామినా. 6 నెలలు తెచ్చామినా. 6 నెలలు తెచ్చామినా. ఇక అది సెట్ అయితే లేదని ఇక నేను తెచ్చుకున్న కాడికి మళ్ళీ 4 ఆవులను ఉంచుకున్నా షెడ్లోనే. నా దగ్గర ఇప్పటి వరకు లాస్ కాలే. పాలు అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే మినిమం 8 లీటర్స్ ఎబో ఉన్నాయి. నేను అనుకున్న అన్ని సక్సెస్ ఆవులకు. ఇప్పుడు మొత్తము 7 ఆవులు ఉన్నాయి, 6 ఆవులు ఉన్నాయి అన్న. లేవు, 8 పైననే వస్తాయి అట్లా. అయితే నువ్వు ఏ నుంచి తెచ్చావు ఆవులవి? పుంగనూరు పక్కన చుట్టుపక్కల విలేజ్లో నేను లోకల్ ఆవులను తెచ్చేది. బ్రీడ్ అంత బ్రీడ్ కాకుండా మన వాతావరణం సెట్ అయ్యే ఆవులను తెచ్చి అమ్మిన. ఇప్పటి వరకు అంటే చాలామంది వెళ్ళిండ్రు నా దగ్గర ఆవులు. పాలకైతే ఏం అంటే ప్రాబ్లం అయితే పాలు తక్కువ ఏమీ లేదు. నేను అన్నకన్నా 2-3 లీటర్లు ఎక్కువనే ఇచ్చినాయి. చాలామంది నన్ను తీసుకొచ్చి అమ్మ అన్న ఏమైంది తెస్తలేవంట అంటే
ఇక నాది ప్రాబ్లమ్ ఫేస్ చేసిన కాబట్టి అట్లా అన్నట్టు ఆవులను తెచ్చా మళ్ళీ ఇక. అయితే నన్ను ఆవులు తేనీకి ఒక్కనే పోయేదా? నేను ఒక్కనే పోయేదన్న. అంటే నువ్వు అక్కడికి వెళ్తావు తేనీకి ఎక్కడ? నేను పొంగనూరు వెళ్ళేది. పొంగనూరు అంగడికి నువ్వే తెచ్చేదా? అంగడి కాదు, దొడ్ల మీద. అంటే అక్కడ అంటే ఈ ఆవులను చూపించేది ఒక రైతు. అంటే ఫస్ట్లో పోయినప్పుడు పరిచయం అయ్యాడు, ఈ ఆవులను చూపించేది ఒక రైతు. చూపించేది ఆయనతో పాటు ఆయన ఇక ఆవుకు 1000 రూపాయలు కమిషన్ ఇచ్చేది. ఆయనకు 1000 రూపాయలు కమిషన్ ఇప్పించేది. ఇక మనమే డైరెక్ట్ నేనే మాట్లాడుకొని రేటు ఆవు మంచిగా ఉందా లేదా, పాలు గ్యారంటీ అంటే పాలు 4 సంవత్సరాల నుంచి కరెక్ట్ వెళ్తున్నాయా లేవా చెక్ చేసుకొని ఆవులను తెచ్చేది. నేను లోడుకు 12 ఆవులను తెచ్చేది. లోడుకు 12 ఆవులు. ఒకవేళ సుడి అక్కడ ఉన్నవన్నీ తీసుకుంటాం కదా, నేను చెక్ చేసేది లేదంటే మనకు ఒకవేళ కనిపించకపోయినా కూడా ఆడ మనకు తెలిసిన డాక్టరు సంప్రదించి ఆయనతో కూడా చెకప్ చేయించుకొని తెచ్చేది అన్నట్టు ఆవుని. అంటే అన్ని డెలివరీ ఆవులనే తెచ్చేది, ప్రెగ్నెంట్ ఆవులను లేకపోయేది. ఎందుకు అంటే ఇంకా 10 days 20 days ఉన్న ఆవులను తెచ్చేది డెలివరీకి. నీకు కిరాయి ఎంత అయ్యేదన్నా? కిరాయి 35,000 అయ్యేదన్నా ఆవులకు. అంటే ఆవులకు ఎన్ని ఆవులు, ఒక లోడ్లో ఎన్ని ఆవులు వచ్చేటివి? మినిమం 11 ఆవులు. ఇక అంటే నార్మల్గా ఉండడానికి అయితే 11 ఆవులు. బండ్లో ఎన్ని వచ్చేటివి ఆవులు? 12 ఆవులు వచ్చేది. 12 ఆవులు వచ్చేది. అంటే ఎంత కిరాయి అయిందండి నువ్వు ఓనికి? అంటే నా ఖాళీ ఆవులకు అయితేనేమో 35,000 కిరాయి అక్కడ నుంచి తెచ్చుకోవడము డీసీఎం. నేను పోవడానికి నాకు ఛార్జెస్ అన్నీ ఒక 5,000 10,000 అయ్యేది. 5-10,000 అయ్యేది. 35,000 అయ్యేది. మొత్తం 45,000 అయ్యేది ఆవులను తీసుకురావాలంటే. మనం తీసుకురావాలంటే 45,000 అయ్యేది. టోటల్ 45,000 అయ్యేది. అట్లా అంటే 6 నెలల నుంచి మళ్ళీ లాస్ అయిపోయినా అన్నట్టు మానేసిన. మొత్తం లాస్ అయిపోయినా, చాలా లాస్ అయిపోయినా. మా వాళ్ళు వద్దు అమ్మేసే అన్నారు. కానీ అంటే ఆవులు చనిపోవడం వల్ల నేను ఇట్లా లాస్ అయిపోయినా అన్నట్టు. అవే ఆవులు ఉంటే నేను ఇప్పుడు పాలు పోసుకున్న పూటకు ఒక్కొక్క ఆవు 10 లీటర్లు ఇచ్చినా కవర్ అవుతుండే కదా అన్న. అట్లా అని ఇక లాస్ అయిపోయినా అని ఇక తీసుకొస్తలేను ఆవులు. అవు తీసుకొచ్చిన ఆవుల మీద నీకు లాభం వచ్చింది కదా? లాభం పైసలు దాంట్లో మీద చనిపోయిన ఆవుల మీద వెళ్ళిపోయినాయి. అంటే నీకు నష్టం ఏం కలగా ఇక్కడ? అంటే నా ఓన్గా ప్రాఫిట్ పెట్టినా కాబట్టి కొన్ని 3 లక్షలు 4 లక్షలు లాస్ అయిపోయినా. అట్లా విషయం నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆవులు 6 నెలలు తెచ్చి అమ్మినా కానీ నేను రైతుల మీద నేను లాభం తీసుకోకేది. తెచ్చిన ధరకు ఒక 2-3 వేలు చూసి అమ్మేది. కానీ అట్లా లాస్ అయిపోయినా అన్నట్టు. నేను మినిమం 2-3 వేలే చూసేది. అంత దూరం చేస్తే ఏం మిగిలితే ఏం మిగిలేదు. అంత దూరం పోయినా అక్కడ పోయినా గదే రేట్లు. మనం ఏమవుతుంది అంటే వాళ్ళు చూపిస్తారు ఇన్ని ఇస్తున్నాయి అన్ని ఇస్తున్నాయి అంటారు. కానీ ఇక ఆశతో అంటే పోయి తెస్తాం. కానీ అది ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంత దూరం పోయినా కూడా అక్కడ పోయినా గవే ఆవులు, ఇక్కడ పోయినా గివే ఆవులు. అంతే. అక్కడ పోయి తీసుకొచ్చుకోవడము ఏంటంటే మన దిక్కు ఉండే ఆవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ దిక్కు కొంచెం ఆవులు చాలాగానే ఉంటాయి కాబట్టి అక్కడ తెచ్చుకోవడం అన్నట్టు. బ్రీడ్లు దొరుకుతాయి కానీ మన వాతావరణం సెట్ కావన్నవి. అవి మొత్తం మహారాష్ట్ర బయట నుంచి వస్తాయి, గుజరాత్ నుంచి వస్తాయి. ఏం కావాలంటే మనం ఒక ఆవును తెచ్చుకుంటే దాన్ని పిల్లలని పెద్దగా పెంచుకుంటే అట్లా షెడ్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ అక్కడ నుంచి తెచ్చిన ఏమవుతాయి అంటే దాంట్లోకి ఏం ప్రాబ్లం ఉన్నదో తెలియదు. అకస్మాత్తుగా చనిపోయినాయి అనుకో ఇబ్బంది అయిపోతుంది. మన షెడ్లు ఉన్నదానికైతే లోకల్ కాబట్టి ఏం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా 2,20,000 తెచ్చినాము. ఆవు తెచ్చిన 10 రోజులకి ఇంకో ఆవు చనిపోయింది. అప్పుడు అది 14-15 లీటర్లు ఇచ్చింది. ప్యూర్ హెచ్ఎఫ్. మళ్ళీ ఎండకు నిలబడదు ఆవు. మొత్తం పసుపు కలర్ అయి చనిపోయింది ఆవు. అట్లా ఇప్పుడు మళ్ళీ నువ్వు తీసుకొచ్చి అమ్మే బిజినెస్ చేయాలనుకుంటున్నావు? లేదన్నా, నేను ఇప్పుడు ఉన్న కాడికి అయితే ఫ్యూచర్లో అయినా సరే ఆవులు డెవలప్మెంట్ చేసుకుంటాను. ఆవుల కాడికి డైరీ డెవలప్మెంట్ చేసుకుంటా. కానీ ఇక తీసుకొచ్చి అమ్మని అయితే అమ్మ ఇక లాస్ అయిపోయినాయి కాబట్టి అట్లా లాస్ కావడం వల్ల ఆవులను తెస్తలేను. ఒక్కొక్కటి 1,20,000 పైన తెచ్చేది నేను. 1,25,000 పెట్టి తెచ్చిన ఒక్కొక్కటి. పెద్ద ఆవులు మొత్తం 14-15 లీటర్లు వస్తాయి పూట. చనిపోయినాయి అవి. ఆ ఇన్సూరెన్స్ కూడా లేవు దాంట్లో. అట్లా చనిపోయినాయి. ఇక ఏంటంటే 3 ఆవులు చచ్చిపోయినాయి. అంతకుముందుకు 3 చచ్చిపోయినాయి. అట్లా చచ్చిపోవడం వల్ల ఇక ఇబ్బంది అయిపోయి లాస్ అయిపోయి ఇక మానేసిన అన్నట్టు.
ఇప్పుడు మరి వేరే వాళ్ళు తెచ్చి అమ్ముతారుగా ఆవులు. అవు రైతులు ఒకటే గమనించాలి, ఆవులను తెచ్చుకున్నా కూడా పాలు ఎక్కువ ఇచ్చే దాంట్లో తెచ్చుకోదు. మినిమమ్ 6 నుంచి 8 లీటర్స్ ఇచ్చే ఆవులను తెచ్చుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎవరో తెచ్చిండ్రని మనం పోయి ఆవులు పాలు ఇస్తున్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే రెండు పూటల పాలని ఒకటే అంటే ఒక పిండకుట 2 పూటల పాలు మలగడతారన్న. మలగట్టి పాలు చూపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే బకెట్ నిండిపోయింది కానీ రైతు అట్లా చూసి తెచ్చుకుంటాడు, లాస్ అవుతాడు. ఒకటే రైతులకు చెప్పేది నేను, ఒకటే నా నుంచి కోరుకునేది ఒకటే, ఆవు పాలు ఇచ్చేది చూడకుండా ఆవు కండిషన్ చూసి అది ఒక 2 రోజులు పాలు చూసుకొని తెచ్చుకుంటే లోకల్లో తిరిగి తెచ్చుకుంటే బెటరు ఆవులు. ఇప్పుడు అవునన్నా ఆవు కొంటాడు ఒక దగ్గరకు పోయి 20 ఇచ్చేది, వీడికి వచ్చినాక 15 ఇస్తే మళ్ళీ 15 అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆవులకు పాలు మలగడతారన్న. మలగట్టి వాళ్ళకి కావాల్సింది కమిషన్. ఆవుకు 10,000 15,000 చూసుకుంటారు, 10,000 కంపల్సరీ చూసుకుంటారు బయట అయితే. ఎందుకంటే ఇక మనము రైతు ఏమవుతాడంటే లాస్ అయిపోతాడు. ఆడ పాలు చూపిస్తాడు, ఈడ పాలు ఇస్తలేవు అంటే వాళ్ళు పాలు మలగడతారు అన్నట్టు ఆవులకు. మరి ఒకవేళ తీసుకొచ్చి ఇప్పుడు కొంటారు ఒక దగ్గర, తీసుకొచ్చినాక 20 అనే దగ్గర 10 ఇస్తాడు అనుకో, మరి ఏ విధంగా చెప్తాడు అన్న నీ దగ్గర ఆవులు కొందాం, నీ దగ్గర 20 ఇచ్చి నా దగ్గర 10 ఇస్తాను అంటే ఆయన ఏమంటాడు? మళ్ళీ ఆయన ఏమంటాడు, తమ్మి నా దగ్గర ఇచ్చింది మరి నీ దగ్గర ఇస్తలే అంటే నేనేం చేయలే, నువ్వు మెయింటెనెన్స్ చేసుకోవాలి, నేను నా దగ్గర మెయింటెనెన్స్ చేసినా నేను పలానా దానం పెడుతున్నా అంటే అన్నీ చెప్తాడు ఆయన. ఇక మాటలు మస్తు చెప్తాడు కానీ ఇక మనకేందంటే మనం నమ్మేటోళ్ళు అయినా సరే క్లారిటీగా చూసుకొని తెచ్చుకోవాలి. పాలు తక్కువ ఇచ్చినా సరే ఆవు మంచి ఆవును తెచ్చుకోవాలి. ప్యూర్ వచ్చే పావులను తెచ్చుకుంటే మన వాతావరణం సెట్ కావు. లోకల్ క్రాస్ ఆవులు అయితే తెచ్చుకుంటే సెట్ అవుతుంది, సెట్ కావు. అవి ఏంటంటే రాగానే జ్వరాలు వస్తుంటాయి, ఆవుకు కాల్షియం డౌన్ అవుతుంటుంది, పొదుగాపులు వస్తుంటాయి. అవి ఏమవుతుంది అంటే ఇక తెలియని రైతు ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే డాక్టరు టైంకి రారు అందుబాటులో. అది డెలివరీ అయ్యే టైంలో లేగలు వెళ్ళక గుడ్లమాయ వెళ్తుంటుంది, పొదుగాపులు వస్తుంటాయి, జ్వరం వస్తుంటుంది, కాల్షియం డౌన్ అవుతుంది. ఆవు అట్లా ఇక లాస్ అయిపోయి ఆవు పుసుకున చనిపోయింది అనుకో రైతు లాస్ అయిపోతాడు అన్నట్టు, అంతే. మా ఆవులని ఎవరు పాలు విన్నా, చిన్నపిల్లలు కూడా పాలు విన్నా ఇస్తాయి. ఎవరు కూర్చున్నా పాలు ఇస్తాయి. కాలు అయితే తన్నే ఆవులు కావు, తన్నే ఉంటాయి. కానీ ఇక మా ఆవులు అయితే నేను సెలక్షన్ నా డైరీలకు అయితే ఒక్కొక్క కాలు లేపి ఆవుని తెచ్చుకోలే, అన్ని మంచి ఆవులను తెచ్చుకున్నాం. కాలు అయితే ఏం దన్నాయి, దాయికి ఏది ఉండదు, లేగలు కూడా లేవు ఆవులకు, డైరెక్ట్ కూర్చోనే పాలిస్తాయి. అవుతారు రెండు.